వృద్ధులు పిల్లలు పడే కష్టాన్ని ఇందిరమ్మ సర్కార్ తీర్చింది. రోడ్డు దాటాలంటే ఇబ్బంది పడే వారికి ఖమ్మం జిల్లా స్థానిక డివిజన్లో సౌకర్యం కల్పించారు అధికారులు. ₹1 కోటి నిధులతో ఆహ్లాదాన్ని పంచుతున్నారు. కాంగ్రెస్ సర్కార్లో తన కల నెరవేరిందని సంబరపడుతున్నారు స్థానికులు. సుందరమైన పార్కు నిర్మాణంతో అక్కడి ప్రజల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఖమ్మం నగరంలోని 2 టౌన్ పరిధిలోని 54వ డివిజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువ శాతం ఉంటారు. ఇక్కడ 10,000 వరకు జనాభా నివసిస్తున్నారు. వారు ఆడుకునేందుకు, వాకింగ్ చేసేందుకు సౌకర్యం లేదు. ఈ డివిజన్ ప్రజలంతా పటేల్ స్టేడియంకు వెళ్లాలంటే ప్రధాన రోడ్డు దాటాల్సి వచ్చేది. అంత దూరం వెళ్లే క్రమంలో చేతకాకపోవడంతో పాటుగా రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని స్టేడియంకు వెళ్లేందుకు భయపడేవారు. వాహనాలన్నీ రోడ్డుపై నిలిపి ఉండి సాయంత్రం వేళల్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవడంతో చిన్నారులు, వృద్ధులు అటుగా వెళ్లాలంటే సంకోచించే పరిస్థితి ఉండేది. ఇక్కడ ఈ గ్రౌండ్ ఇంత ఆహ్లాదకరంగా ఏర్పడడానికి మాది 4 సంవత్సరాల కృషి అండి. ఇది మేము గెలిచిన ఫస్ట్ 1 మంత్లోనే కౌన్సిల్ సమావేశంలో మేము కోరుకోవడం జరిగింది. కానీ అప్పుడు గత ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరగలేదు. ఇక్కడ ఆ 4 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత మేము ఇది సాధించడం జరిగిందండి. అనేక మార్లు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వాళ్ళు ఇవ్వలేదు. మంత్రి గారు మాత్రం మేము అడగగానే మాకు శాంక్షన్ చేశారు. మా డివిజన్ ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా గ్రౌండ్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదండి 2 టౌన్ ఏరియాలో. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పార్కు పనులు జరగలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇందిరమ్మ సర్కార్ రావడంతో స్థానిక కార్పొరేటర్ దంపతులు మిక్కిలినేని మంజుల, నరేందర్ పట్టుబట్టి డివిజన్ అభివృద్ధితో పాటుగా వృద్ధులు, పిల్లలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. దాదాపుగా 2 ఎకరాల స్థలంలో పార్కు నిర్మాణానికి ₹1 కోటి నిధులు వెచ్చించింది సర్కార్. దానికి ఎన్టీఆర్ పార్క్ అనే పేరు పెట్టారు. ప్రత్యేకమైన వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి దాని పక్కన చెట్లను నాటారు. చిన్నపిల్లలు ఆడుకునే విధంగా సౌకర్యాలన్నీ కల్పించారు. యోగాను ఎలా మనం బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి చేసుకుంటున్నామో అదేమీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది, జిమ్ సదుపాయము ఉంది, పిల్లలు ఆడుకోవటానికి పార్కు ఉంది. ఈవినింగ్ పేరెంట్స్కి స్కూల్ అయిపోయినాక కొంచెం సేపు వచ్చి రిలాక్స్ అవ్వటానికి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చి, ఈ మధ్య పిల్లలు బాగా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. దానివల్ల కాకుండా పార్క్ వచ్చే వాళ్ళకు కూడా, పిల్లలకు కూడా కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళు పేరెంట్స్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టు ఉంటుంది, పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది. అందుకని మనకు చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ సర్కార్ ప్రజల కోసం స్థలం కేటాయించి పార్కు నిర్మించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్కుకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతో అభిమానులు సంతోషపడుతున్నారు. గత గవర్నమెంట్లో మామూలుగా పోరాటం చేయలేదు, అయినా సరే హైకోర్టులో కూడా ఇట్టేసి దాని మీద పోరాటం చేసినాం. ఈలోపు దేవుడి దయ వల్ల రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయినారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి తుమ్మల గారు మంత్రి అయినారు. ఏమంటే ఆయన గెలవంగానే దీన్ని పార్క్కి అలాట్మెంట్ చేశారు. అలాట్మెంట్ చేయటం అంటే ఇది ఆర్ఎన్బి ల్యాండ్, దీన్ని మున్సిపాలిటీకి కన్వర్ట్ చేయడానికి కొంత ప్రాసెస్ జరిగింది. ఇటీవల ఈ పార్కులోనే సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అన్నింటికీ అందుబాటులో ఉండేలా పార్కు నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. పిల్లలను కొద్దిసేపు అక్కడే ఆడించుకొని వెళ్తున్నామన్నారు. మా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని. ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ అయిపోగానే పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకొచ్చి బాగా ఆడిపిస్తున్నారు. ఇళ్లలో ఉంటే ఊరికే మొబైల్స్ చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు అని చెప్పి ఈవినింగ్ అంతా పార్క్లో వాళ్ళని ఆడిపించి తీసుకెళ్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంత చక్కటి పార్క్ ఇక్కడ ఏర్పాటు చేసి వీడోస్ కాలనీ, బ్యాంక్ కాలనీ వాసులకు మధ్యలో ఇంత చక్కటి వాతావరణం గల పార్క్ని డెవలప్మెంట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మామూలుగా అన్ని వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరియు సీనియర్ సిటిజన్స్ కానీ ఇక్కడ సామాన్య ప్రజలు నడవటానికి 400 మీటర్ల పైన ఉన్న వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోట్లు వెచ్చించి పార్కు నిర్మించడంతో స్థానిక జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.